ఇప్పుడే డకాయిట్ సినిమా చూశాను భయ్య. హీరో అడవిశేష్, హీరోయిన్ మృణాల్ ఠాగూర్. ఇంకా హీరో పేరైతే ఈ సినిమాలో హరి, హీరోయిన్ పేరు సరస్వతి. ఇంకా వీళ్ళిద్దరిది లవ్ స్టోరీ అండ్ డ్రామా, యాక్షన్, రొమాన్స్, థ్రిల్లరే ఈ సినిమా. ఇంక ఈ సినిమాలో అయితే ట్విస్టులు, టర్నులు ఇంకా రకరకాలుగా ఉన్నాయి. ఓవర్ ఆయన సినిమా మాత్రం ఎక్కడికో తీసుకెళ్ళిపోయినట్టు ఉంటది, కానీ ఎక్కడికో తీసుకెళ్ళి ఎక్కడికే పడేసేటట్టు అయితే ఉంది. ఇంకా సినిమాని మీరు ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. ఈ సినిమాలో మైనస్ పాయింట్ లేదో, ప్లస్ పాయింట్ లేదో మీకు తెలిస్తే చెప్పండి. నాకు తెలిసిన మైనస్ పాయింట్లు, ప్లస్ పాయింట్లు ఈ సినిమా గురించి చెప్తాను. ఈ సినిమా మొత్తం రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో అయితే జరుగుతుంది. మదనపల్లి, హిందూపురం, అనంతపురం అంటే ఆ బ్యాక్ డ్రాప్స్ లో అనమాట, అక్కడే జరుగుతూ ఉంటది. ఇంక ఈ సినిమాలో అయితే దొంగతనాలు చేయడం, ఆ దొంగతనాల నుంచి బయటపడడం, డబ్బు కొట్టేయడం, ఇంకా ఇదన్నమాట స్టోరీ. ఇంకా స్టోరీ ఏంటంటే కొత్త రకంగా తీయబోతున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది, కానీ స్టోరీలు వెళ్ళే కొద్దీ ఏంటంటే ఈ సినిమా చూసినట్టే ఉంటది, పాత సినిమా స్టోరీ లాగే ఉంది. ఇంకా సినిమాకి ఇంకా మైనస్ పాయింట్లు అయితే చాలా ఉన్నాయి అనమాట, ఒకటి రెండు కాదు. మ్యూజిక్ అనేది కూడా కాస్త మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో పాటలు ఉన్నాయి కానీ మరీ అంతగా అర్థమైతే కావు. కాస్త బీజిఎంస్ అయితే పర్లేదు, ఏదో కాస్త చూడొచ్చు అనిపిస్తుంది. కానీ సినిమా పాటలు అయితే పాడుకోవడానికి మరీ అంత వీలుగా లేవు అనమాట. అంటే బయట జనాలు కూడా ఎక్కువ శాతం ఈ సినిమాల పాటలు అయితే పాడుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా ఇలా చూసుకుంటే ఇంకా ఈ సినిమాలో సాంగ్స్ కానీ, బీజిఎంస్ కానీ అన్ని ఇంకా అంత మాత్రమే. ఇంకా ఈ ముఖ్యంగా హీరోయిన్ మృణాల్ ఠాగూర్ పాత్ర అయితే ఇంకా సరస్వతి క్యారెక్టర్ కాబట్టి ఇంకా ఆమె కాసేపు లవ్ స్టోరీ, మళ్ళీ ఫ్యామిలీ డ్రామా, వీళ్ళిద్దరికి పెళ్లి అవ్వడం, పిల్లలు పుట్టడం, ఇంకా ఒక పాప పుట్టడం, ఇదనమాట. అంటే సినిమా ట్రైలర్ లో అయితే ఎలా ఉందో సినిమాలో కూడా యాజ్ టీజ్ గా అదే ఉందన్నమాట. ఎక్కడ మార్పు చేర్పులు అయితే ఏం చేయలేదు. ఇంకా ట్విస్ట్లు ఉంటది అనమాట, ట్విస్టులు. అంటే ఇదంతా బిగ్ బాస్ స్టోరీ లైఫ్ లో ఉంటది అనమాట, ట్విస్టులు టర్నులోని. కాబట్టి ఏంటంటే ఈ సినిమా మొత్తం ఇంకా ఇలాగే చెప్పుకోవడానికంటే పెద్దగా ఏమి లేదు. ఇంకా ఎక్కువ శాతం ఇందులో హిందీ యాక్టర్లు ఉన్నారు. అంటే కొంతమంది ఎవరు, ఈ సునీత గాంధీ గారు కానీ, ఇంకా పవన్ సింగ్ అనే అతను కానీ, ఇంక కశ్యప్ అనే అతను కానీ, చాలా మంది అనమాట. ఇంకా వీళ్ళందరూ బిడి తీయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళందరూ తెలుగు సినిమాలు కూడా చాలా సినిమాలు చేస్తున్నారు. చేరువులు అయితే కాదు, మీరు చూడగానే అర్థమైపోద్ది, ఓహో వీళ్ళేనా అనే ఫీలింగ్ మీకు వస్తుంది. ఇంకా సినిమా మొత్తం అయితే ఇంకా ఇదన్నమాట స్టోరీ, ఏం పెద్దలేదు. పైగా హాస్పిటల్స్ లో వీళ్ళు దొంగతనం చేయడం, పైగా కరోనా టైంలో అంటే 2020, 2021 ఆ టైమ్స్ లో ఈ సినిమా తీశారనమాట. చూపిస్తారు క్లారిటీగా. పైగా ఫస్ట్ సీన్ అయితే ఇంకా బాబా, ఫస్ట్ రాగానే సీన్ భలే ఉంటది. ఎందుకంటే హీరోని అరెస్ట్ చేసి ఒక వ్యాన్ లో తీసుకెళ్తారు, కరెక్ట్ గా రైలు పట్టాల మీద ఆగడం, ఆ ట్రైన్ వచ్చి గుద్దడం, గుద్దగానే హీరోగా తెలిసిపోవడం. ఇదంతా ఏంటంటే ప్రతి సీను హీరోకి తెలిసిపోతా ఉంటది. ఆ హీరో అప్పుడు ఇటు నుంచి బయటపడడం. కాబట్టి ఇవన్నీ చూసినట్టు ఉంటది. ఇంకా హీరోని అరెస్ట్ చేపించడం, జైల్లో పెట్టించడం, మళ్ళీ అతను బయటికి రావడం, ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉందంటే అన్ని ప్లాన్ చేసుకుని తీసారా అన్నట్టు ఉందన్నమాట సినిమా. కాబట్టి సినిమాలో ప్లానింగ్ అంటే జరగదన్నమాట పని. ఇంకా మొత్తానికి అయితే ఈ సినిమాకి 70 కోట్లు అయితే పెట్టి తీసేమన్నారు, 80 కోట్లు కూడా పెట్టి తీసేమన్నారు. ఎంత పెట్టి తీసేమనేది క్లారిటీ లేదనమాట. ఎందుకంటే ఆడ చెప్పేది నిజమో అబద్ధం తెలియదు ఎవరికి. ఎందుకంటే లెక్కల ప్రకారం చూపించరు కదా, ఇదో ఇన్ని పెట్టాం, ఇదో చూడండి కాగితాలని చెప్పరు. కాబట్టి వాళ్ళు చెప్పిందే మనం వినాలి. కాబట్టి ఈ సినిమాకి ఒక 1000 కోట్లు, 500 కోట్లు రావాలని నేను కోరుకున్నా. ఇంకెక్కువ మాట్లాడితే 1,00,000 కోట్లు కూడా రావాలి. వచ్చిందంటే ఇంకా హ్యాపీ. ఎందుకంటే తెలుగు సినిమాలు బాగుపడుతున్నాయంటే ఇంకా మనం అంతకు మించి ఇంకేమని చెప్పండి, ఆనందం. కాబట్టి ఇంక మొత్తానికి ఈ సినిమా అయితే ఇంకా ఇలాగే సాగిపోతా ఉంది. ఇంక ఈ సినిమా కమర్షియల్, ఫుల్ కమర్షియల్ అని చెప్పొచ్చు. సరే ఇంక మొత్తం చూద్దాం ఈ సినిమా ఎంతవరకు జనాలు పోరో అనేది ఇంకో 4-5 రోజులు తేలిపోద్ది. కరెక్ట్ గా ఇంకో 10 రోజులు కలెక్షన్ వస్తే ఆ కలెక్షన్ బట్టి సినిమా హిట్ అయింది లేదనేది డిసైడ్ అవుద్ది. కాబట్టి డకాయిట్ సినిమా బాగా ఆడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై బోలో భారత్ మాతాకి జై, జై హింద్.